Good morning. Today we are moving on to fourth unit. Okay, that is biasing of FETs and BJTs. Right. In previous class, we have seen the operation of bipolar junction transistor BJT and operation of FET field effect transistor and the operation of MOSFET metal oxide semiconductor field effect transistor. Okay, so ఈ బీజేటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, కామన్ ఎమిటర్లు ఎలా ఉంటాయి, కామన్ బేస్లో ఎలా ఉంటుంది, కామన్ కలెక్టర్లు ఎలా ఉంటుంది మనం చూసాం. అట్ ద సేమ్ టైం ఫెట్ కాన్ఫిగరేషన్ కూడా మనం చూసాము. ఫెట్ ఫెట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుంది, బోత్ ఎన్ ఛానల్ అండ్ పీ ఛానల్. అదే బీజేటీ కూడాను ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అండ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ వాటి యొక్క బయాసింగ్స్ చూసాము. అండ్ మాస్ఫెట్ మాస్ఫెట్లో కూడాను ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్ అండ్ డిప్లీషన్ మోడ్ మాస్ఫెట్ రెండు మాస్ఫెట్స్ కూడా మనం చూసాము. మళ్ళీ ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్లో కూడా ఎన్ ఛానల్ అండ్ పీ ఛానల్, డిప్లీషన్ మోడ్ మాస్ఫెట్లో కూడా ఎన్ ఛానల్ అండ్ పీ ఛానల్ క్యారెక్టరిస్టిక్స్ మనం డ్రా చేసాము. సో నౌ అంతవరకు మనకి థర్డ్ యూనిట్ అండి. సో నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు ఫోర్త్ యూనిట్. ఓకే, biasings of BJTs and FET. So transistor, first of all let us move on to BJT, bipolar junction transistor. సో మనము బీజేటీ చూసామండి, ఇట్ ఈస్ ఎ బైపోలార్ డివైస్. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ మీన్స్ the current through transistor depends upon both majority and minority charge carriers. Total current is a summation of both currents due to majority and minority charge carriers. Right? అయితే మైనారిటీ చార్జ్ క్యారియర్స్ అన్నవి ఆఫ్ కోర్స్ వాటి యొక్క కంట్రిబ్యూషన్ టు టోటల్ కరెంట్ అనేది తక్కువే అయినా సరే, టెంపరేచర్ కనుక పెరిగితే మైనారిటీ చార్జ్ క్యారియర్స్ కూడాను దే ప్లే సిగ్నిఫికెంట్ రోల్. సో మనం కామన్ బేస్ చూసామండి, కామన్ బేస్ కాన్ఫిగరేషన్. ఇన్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఆల్ఫా అనుకున్నామండి మనము. ఆల్ఫా ఈక్వల్ టు, ఆల్ఫా మీన్స్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్, ఓకే, ఆర్ కరెంట్ గెయిన్. గెయిన్ మీన్స్ అవుట్పుట్ బై ఇన్పుట్. Okay, current gain means output current by input current. So in common base configuration, alpha means current gain equal to output current IC. If you go to biasing of common base configuration, or if you go to circuit of characteristics, okay, characteristic circuit of common base configuration. సో మీరు చూస్తే కనుక అవుట్పుట్ కరెంట్ ఐసి అయి ఉంటుందండి, బై ఇన్పుట్ కరెంట్ ఈస్ ఐఈ. ఓకే, సో ఐసి నియర్లీ ఈక్వల్ టు ఐఈ కాబట్టి, ఆర్ ఐఈ ఈక్వల్ టు ఐబి ప్లస్ ఐసి, ఇట్ ఈస్ ద బేసిక్ కరెంట్ ఈక్వేషన్. ఓకే, ఐఈ ఈక్వల్ టు ఐబి ప్లస్ ఐసి. ఇందులో ఐబి బాగా తక్కువ ఉంటుంది డ్యూ టు రికాంబినేషన్ అండ్ బేస్ రీజియన్. Okay, since base is lightly doped, very lightly doped, and its area is very thin, బాగా థిన్గా ఉంటుంది కాబట్టి మనకేమవుతుంది అంటే అక్కడ రీకాంబినేషన్ బాగా తక్కువ ఉంటుంది కాబట్టి బేస్ కరెంట్ కూడా బాగా తక్కువ ఉంటుంది. సో ఐ కెన్ సే ఐఈ నియర్లీ ఈక్వల్ టు ఐసి. సో ఐఈ నియర్లీ ఈక్వల్ టు ఐసి కాబట్టి ఆల్ఫా యొక్క మ్యాక్సిమం వాల్యూ, ఆల్ఫా మ్యాక్స్ అంటే ఆల్ఫా యొక్క మ్యాక్సిమం వాల్యూ, కరెంట్ గెయిన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ కామన్ మోడ్ కాన్ఫిగరేషన్లో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. ఓకే, ఐసి బై ఐఈ కాబట్టి, ఐసి నియర్లీ ఐఈ కాబట్టి క్యాన్సిల్ అయిపోతే మనకి మ్యాక్సిమం వాల్యూ 1 ఉంటుందండి. ఓకే, సో టిపికల్లీ దీని వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే 0.995 నుంచి 0.998 మధ్యలో ఈ వాల్యూ ఉంటుంది, అంటే నియర్లీ ఈక్వల్ టు 1. ఇది కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో. ఓకే, అయితే
కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో వోల్టేజ్ గెయిన్ బాగా ఎక్కువ, కరెంట్ గెయిన్ బాగా తక్కువ. ఓకే, అది కూడా మనం చూసాము కామన్ బేస్ కాన్ఫిగరేషన్ చెప్పుకుంటున్నప్పుడు. నౌ మూవింగ్ ఆన్ టు కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో కరెంట్ గెయిన్ నేను బీటా అని రాస్తున్నానండి. ఆల్రెడీ మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసాము. బీటా ఈజ్ అ కరెంట్ గెయిన్ ఇన్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. సో కరెంట్ గెయిన్ బీటా ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. అవుట్పుట్ కరెంట్ కామన్ కాన్ఫిగరేషన్లో ఏంటండి? ఐసి. ఐసి ఈజ్ ద కరెంట్ at the output. IC output current by input current మనకేంటి ఇక్కడ? IB. IB is the input current. సో ఇప్పుడు ఐసి వాల్యూ ఎలా ఉంటుందండి? చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లియాంప్స్ ఉంటుంది. ఐబి బాగా తక్కువ ఉంటుంది, ఇన్ ఆర్డర్ ఆఫ్ మైక్రో యాంప్స్ ఉంటుంది. ఐసి ఇన్ ఆర్డర్ ఆఫ్ మిల్లియాంప్స్ ఉంటుంది, ఐబి ఇన్ ఆర్డర్ ఆఫ్ మైక్రో యాంప్స్ ఉంటుంది. మిల్లియాంప్ అంటే 10⁻³ మైక్రో యాంప్ అంటే 10⁻�6. సో ఇఫ్ ఐ టేక్ ద రేషియో, దెన్ బీటా వాల్యూ అన్నది ఇన్ ఆర్డర్ ఆఫ్ ఫ్యూ హండ్రెడ్స్ ఉంటుందండి. ఇన్ ఆర్డర్ ఆఫ్ హండ్రెడ్స్లో ఉంటుంది అనమాట. హండ్రెడ్స్ టు థౌజండ్స్లో ఉంటుందండి. ఓకేనా? సో ఇట్ ఈస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఫ్యూ హండ్రెడ్స్ టు థౌజండ్స్లో ఉంటుంది అనమాట. అంటే మీన్స్ ఇక్కడ కరెంట్ గెయిన్ బాగా ఎక్కువ కామన్ మోడ్లో. కాబట్టి మనం కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో చాలా ఎక్కువ, నాట్ ఆఫ్ ఫ్యూ హండ్రెడ్స్ టు 1000. సో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో మనకి కరెంట్ గెయిన్ బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి యాంప్లిఫికేషన్ కింద ఉపయోగించాలనుకుంటున్నప్పుడు మనము కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో ట్రాన్సిస్టర్ని ఎక్కువగా ఉపయోగిస్తామండి. అలాగే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ కూడా చూసామమ్మా మనము. గామా, alpha, beta, gamma. Current gain, output current by input current, gamma, equal to output current. What is the output current here? Common collector configuration. IE is the output current. IE is the output current by, what is the input current? IB. What is the input current? IB. సో ఐఈ నియర్లీ ఈక్వల్ టు ఐసీ కాబట్టి ఇది కూడా గామా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూ హండ్రెడ్స్ టు థౌజండ్స్ ఉంటుందండి. కామన్ బేస్లో వోల్టేజ్ గెయిన్ ఎక్కువ, కామన్ ఎమిటర్లో కరెంట్ గెయిన్ ఎక్కువ, అండ్ కామన్ కలెక్టర్ మనం ఎక్కువ ఉపయోగించమండి. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ అనమాట. ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ మనము కామన్ కలెక్టర్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము, రైట్? సో ఈ రెండు పక్కన ఉంచితే, నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. We are focusing on this common emitter configuration. Okay. So in common emitter configuration, మనకి characteristics ఎలా వచ్చినాయండి అంటే, for different values of input current, I am taking now output characteristics. Okay, I'm not taking output characteristics. Output characteristics are drawn between output voltage VCE versus output current IC. Output current IC. So what is so here we have seen current gain beta, current gain output current current gain beta equal to output current IC by input current IB అని మనం చూసామండి. So therefore IC equal to beta into IB. IC equal to beta into IB. Beta is in order of few hundreds to thousands. సో ఇది ఇంటూ ఐబీ వేస్తే మనకు వచ్చే వాల్యూ ఐసి. అలాగే కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ మనం డీల్ చేస్తున్నప్పుడు మనము అవుట్పుట్ కరెంట్ ఐసి ఈక్వల్ టు, మీకు ఫార్ములా కూడా మనం డెరైవ్ చేసామండి. ఏంటిది? ఐసి ఈక్వల్ టు బీటా ఇంటూ ఐబి, బీటా ఇంటూ ఐబి ప్లస్ 1 plus beta into ICB naught, where ICB naught is the reverse current. This is the most important equation here, is IC.
beta into IB plus 1 plus beta into ICP naught. 1 plus beta is also called gamma. Okay, if you take the value, say, if you simplify the relation between alpha, beta, and gamma, then you'll get gamma equal to 1 plus beta. So IC equal to beta into IB plus gamma into ICB naught or 1 plus beta into ICB naught. Okay, ఇక్కడ మనకి ICB naught అంటే ఏంటండి? రివర్స్ కరెంట్స్. రివర్స్ కరెంట్స్. Reverse currents means these are minority charge carrier currents. Of course, ICP naught. Here, this ICB naught is a term which is highly dependent on temperature. And if temperature increases, ICB naught increases. And ICB naught is multiplied by a factor 1 plus beta. Beta is in terms of, the value of beta is a few hundreds. So ICB naught multiplied by some multiplied by hundreds of value, then IC will be significantly very, very high. So effect of minority charge carrier current is much more important to analyze. Much more important to analyze. So we have to make temperature stable. Okay, we have to make temperature constant, and it is not in my hands. Okay, so environmental temperature affects a lot, so it is not in our hands. So what we have to do means we have to design a circuit such that even though minority charge carrier currents increases, then it should not vary IC much more. ICB నాట్ బాగా వేరీ మనం సర్క్యూట్ తయారు చేసుకోవాలండి. ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే ఐసీబీ నాట్ ఒకవేళ అంటే రివర్స్ కరెంట్స్ బాగా పెరిగినా సరే దెన్ అవుట్పుట్ కరెంట్ మీద ఆ ఎఫెక్ట్ పడకూడదు. ఓకేనమ్మా, ద ఎఫెక్ట్ ఆఫ్ ఐసీ షుడ్ బి మినిమైజ్డ్. అలా మనం సర్క్యూట్ డిజైన్ చేసుకోవడాన్ని మనం బయాసింగ్స్ అంటున్నామండి. ఓకే, సో ఇఫ్ యూ టేక్ ద గ్రాఫ్ బిట్వీన్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ బిట్వీన్ విసిఈ వర్సెస్ ఐసీ, దెన్ మన గ్రాఫ్ అన్నది ఈ విధంగా వస్తూ ఉంటుందండి. దిస్ ఇస్ మై గ్రాఫ్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ బీటా, for different values of IB. This is for IB equal to, let us say, this is IB equal to 20 milliamp, 20 microamp. This is, let us say, IB equal to 10 microamp. This, let us say, IB equal to some 5 microamp. Okay, likewise. ఇలా మన క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి, అది మనం చూసాం మనం దీన్ని. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఒక సర్క్యూట్ ని తయారు చేస్తున్నాము. ఏ విధంగా తయారు చేస్తున్నాము అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లెట్ us టేక్ ఇది మనకి ఏంటండి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అండి. ఓకే, ఈ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ తీసుకుంటున్నానండి. దిస్ ఇస్ ద పాయింట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్. లెట్ us సపోజ్ దిస్ ఇస్ ద పాయింట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్. సో ఈ పాయింట్ దగ్గర వాట్ ఈస్ ద కరెంట్? దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కరెంట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్? దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్. So if I take output current at the to be at this point, అంటే అవుట్పుట్ లో కరెంట్ ఎంత ఫ్లో అవ్వాలి అనుకుంటే దెన్ వోల్టేజ్ అక్రాస్ అవుట్పుట్ టెర్మినల్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఈ వాల్యూ వస్తుంది అప్పుడు మనకి. ఓకేనమ్మా, సో కరెంట్ నాకు ఎంత ఫ్లో ఫర్ ఎ గివెన్ వాల్యూ ఆఫ్ ఐబి, ఫర్ ఎ గివెన్ వాల్యూ ఆఫ్ ఐబి, ఫర్ ఎ గివెన్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్ కరెంట్, ఫర్ గివెన్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్ కరెంట్. ఈ ఇన్పుట్ కరెంట్ దగ్గర నాకు అవుట్పుట్ కరెంట్ ఈ వాల్యూ ఉండాలి అనుకుంటే దిస్ ఇస్ ద వాల్యూ విచ్ ఐ వాంట్ టు బి అట్ ద అవుట్పుట్ ఆఫ్ సర్క్యూట్. అంటే అవుట్పుట్ ఆఫ్ సర్క్యూట్ దగ్గర ఇంత కరెంట్ రావాలి అనుకుంటే అక్కడ ఎంత వోల్టేజ్ ఉండాలండి? దిస్ ఇస్ ద వోల్టేజ్. విసి మస్ట్ బి దిస్ అన్నమాట. విసి మీన్స్ అవుట్పుట్ వోల్టేజ్, ఐసి మీన్స్ అవుట్పుట్ కరెంట్. సో అవుట్పుట్ వోల్టేజ్ విసిఈ ఈ వాల్యూ ఉండాలి అంటే ఫర్ ఎ గివెన్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్ కరెంట్ 10 మైక్రోయాంప్స్. ఇప్పుడు ఏమవ్వాలి? నాకు అవుట్పుట్ దగ్గర ఈ కరెంటే కాన్స్టెంట్ గా మెయింటైన్ అవ్వాలండి. అంటే ఈ వాల్యూ ఆఫ్ కరెంటే నాకు కాన్స్టెంట్ గా మెయింటైన్ అవ్వాలన్నమాట. అంటే అవుట్పుట్ దగ్గర విసిఈ అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ విసిఈ ఐసి. ఓకేనమ్మా, విసిఈ ఐసి అంటే
సర్క్యూట్ యొక్క అవుట్పుట్ టెర్మినల్స్ దగ్గర వోల్టేజ్ కరెంట్ అనమాట ఇది, అంతే కదా. ఇది అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ కదా. ఇక్కడ మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట మనకు వచ్చేది ఇక్కడ. సో విసిఈ ఐసి, అవుట్పుట్ వోల్టేజ్ విసిఈ, అవుట్పుట్ కరెంట్ ఐసి మెయింటైన్ అవ్వాలి. ఐసి ఎప్పుడు మారిపోతుంటుంది, బీటా మారినా మారుతుంది. ఐసి విల్ వ్యారీ ఇఫ్ బీటా వ్యారీస్, ఆర్ ఐసి విల్ వ్యారీ ఇఫ్ ఐసి బి నాట్ వ్యారీస్. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ బీటా మీద కూడా ఐసీబీ నాట్ అనేది మళ్ళీ బీటా మీద కూడా రిలేషన్షిప్ చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఐసీబీ అంటే టెంపరేచర్ ఎంత వేరీ అయినా సరే, టెంపరేచర్ ఎంత పెరిగినా ఆర్ ఎంత తగ్గినా సరే, బీటా అన్నది ఎంత వేరీ అయినా సరే, ఎందుకంటే టెంపరేచర్ మారితే బీటా మారిపోతుంటుంది, టెంపరేచర్ మారితే బీటా మారిపోతూ ఉంటుంది, టెంపరేచర్ మారితే ఐసీబీ నాట్ మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఐసీ మారిపోతుంది. టెంపరేచర్ మారితే బీటా మారుతుంది, ఐసీబీ నాట్ మారుతుంది. బీటా మారినా ఐసీబీ నాట్ మారినా ఐసీ మారిపోతుంది. అంటే ఇప్పుడు నా కరెంట్ ఇంత రావాలనుకుంటాను, ఇంత రాదండి, పెరగడమో తగ్గడమో అవుతుంది అనమాట ఫర్ ఎ గివెన్ వాల్యూ ఆఫ్ కరెంట్, ఇన్పుట్ కరెంట్. ఓకే, కాబట్టి అలా కాకుండా ఫర్ ఎ ఫిక్స్డ్ వోల్టేజ్, అంటే మనం ఇన్పుట్స్ వోల్టేజ్ ఇస్తాం కదమ్మా, డిసి వోల్టేజ్ ఇస్తాం కదా మనము. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఐఆమ్ గివింగ్ ఎ ప్రాపర్ ఇన్పుట్ వోల్టేజ్, ఐఎమ్ నౌ గివింగ్ ఎ ప్రాపర్ ఇన్పుట్ వోల్టేజ్. ఓకేనా అండి, ఐఎమ్ గివింగ్ నౌ ఎ ప్రాపర్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ఐఆమ్ చూసింగ్ ప్రాపర్ సర్క్యూట్ కాంపోనెంట్స్. ఓకేనమ్మా, ప్రాపర్ ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చి ఓకేనా, ప్రాపర్ ఇన్పుట్ వోల్టేజ్ డిసి వోల్టేజ్ ఇచ్చి సర్క్యూట్ కాంపోనెంట్స్ ని ప్రాపర్ గా డిజైన్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను ఎందుకని డిజైన్ చేసుకుంటున్నాను అంటే టెంపరేచర్ లో ఎంత మార్పులు వచ్చినా, అంటే పెరిగినా ఆర్ తగ్గినా ఏమవుతుంది, ఐసీబీ నాట్లో మార్పులు వచ్చేస్తున్నాయి లేదా బీటాలో మార్పులు వచ్చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, అవుట్పుట్ కరెంట్ వేరీ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన వోల్టేజ్ పాయింట్, ఓకే గమనించండి, ఇక్కడ ఉండాల్సిన వోల్టేజ్ పాయింట్, అదే సారీ, ఇక్కడ ఉండాల్సిన కరెంట్ లెవెల్ ఇప్పుడు నాకు ఇక్కడికి పెరిగిపోయింది అనుకోండి అమ్మా, అంటే ఏమైంది, కరెంట్ పెరిగిపోయింది అనుకోండి, ఏమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ కూడా మారిపోతూ ఉంటుంది, అవుట్పుట్ వోల్టేజ్ కూడాను మారిపోతూ ఉంటుంది. అంటే అవుట్పుట్లో విసిఈ ఐసి మారకూడదు. సో అవుట్పుట్లో విసిఈ ఐసి మారకూడదు అంటే ఐసి మారినా విసి మారిపోతుంది. ఓకేనా అమ్మా, కరెంట్ కొద్దిగా మారినా సరే విసి బాగా వేరీ అయిపోతూ ఉంది ఇక్కడ. ఓకే, ఆర్ విసి కొద్దిగా వేరీ అయినా సరే ఐసి బాగా మారిపోతూ ఉంది. కాబట్టి టెంపరేచర్లో ఎంత మార్పులు వచ్చినా సరే ఐసి మారకూడదు. ఎందుకని, టెంపరేచర్లో మార్పులు వస్తే బీటా వేరీ అయిపోతుంది అండ్ ఐసీబీ నాట్ వేరీ అయిపోతుంది. ఇవి వేరీ అయిపోతే ఐసి మారిపోతుంది, ఐసి మారిపోతే విసి మారిపోతుంది, అంటే అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ కరెంట్ మారిపోతున్నాయి అనమాట. సో అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ కరెంట్ కాన్స్టెంట్ గా ఉండే విధంగా టెంపరేచర్లో ఎంత మార్పులు వచ్చినా సరే, టెంపరేచర్లో ఎంత మార్పులు వచ్చినా సరే అవుట్పుట్ దగ్గర వోల్టేజ్ కరెంటు కనకుండా మారకుండా ఉంటే అప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా. ఏ ఇబ్బందులు వస్తాయి చూద్దాం మనం ఇప్పుడు, నెక్స్ట్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏంటి అంటే ఇన్పుట్ టెంపరేచర్లో వేరియేషన్స్ వల్ల బీటా ఐసీబీ నాట్ మారుతాయి. సో బీటా ఐసీబీ నాట్లో మారితే ఏమవుతుంది, ఐసీ మారిపోతుంది. కాబట్టి ఏంటి, ట్రాన్సిస్టర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ కరెంట్ టెంపరేచర్ ఎఫెక్ట్స్ వలన, అంటే బీటా మారినా ఐసీబీ నాట్ మారినా సరే మారకూడదు. అలా మారకుండా ఉండటానికి మనము ప్రాపర్ వోల్టేజ్ ఇన్పుట్ ఇచ్చి ప్రాపర్ సర్క్యూట్ కాంపోనెంట్స్ ని చూస్ చేసుకోవడాన్ని మనం ఏమంటామంటే బయాసింగ్ అంటాము. అంటే ఇప్పుడు బయాసింగ్ అంటే ఏంటి,
choosing proper voltage and proper circuit components. Choosing proper voltage and ప్రాపర్ సర్క్యూట్ కాంపోనెంట్స్, అంటే సర్క్యూట్ మనం తయారు చేస్తామన్నమాట. ఓకే, సో ప్రాపర్గా సర్క్యూట్ తయారు చేయాలి, ప్రాపర్గా ఇన్పుట్ వోల్టేజ్ ఇవ్వాలి. ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే అవుట్పుట్ దగ్గర వోల్టేజ్ కరెంటు కనుక మారకుండా ఉండేలాగా నేను సర్క్యూట్ డిజైన్ చేసుకోవటాన్ని బయాసింగ్ అంటాము. బయాసింగ్ మీన్స్ గివింగ్ ఎక్స్టర్నల్ వోల్టేజ్. సింప్లీ చెప్పాలంటే కనుక, అంటే ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఇవ్వడం మాత్రమే కాదండి, ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఇవ్వడం మాత్రమే కాదండి. సో బయాసింగ్ అంటే జనరల్ చెప్పాలంటే గివింగ్ ఎక్స్టర్నల్ వోల్టేజ్, డీసీ వోల్టేజ్ అనమాట బయాసింగ్ అంటే. ఎప్పుడు మనం బయాసింగ్ డీసీ ఇస్తామండి, ఏసీ అంత ఎక్కువ ఇవ్వము మన సర్క్యూట్స్లో, రైట్? సో ప్రాపర్ సర్క్యూట్ మనం డిజైన్ చేసుకొని దానికి ప్రాపర్ వోల్టేజ్ ఇవ్వటం వలన అవుట్పుట్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ దగ్గర, అవుట్పుట్ సర్క్యూట్ దగ్గర విసిఈ ఐసి అంటే అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ కనుక టెంపరేచర్ ఎఫెక్ట్స్ ఎంత వచ్చినా సరే మారకుండా ఉండేలాగా మనము ప్రాపర్ వోల్టేజ్ ఇచ్చి సర్క్యూట్ తయారు చేసుకుంటే మనం దాన్ని ఏమంటాము అంటే బయాసింగ్ అంటాము. అసలు బయాసింగ్ ఎందుకు ఇవ్వాలి? సెకండ్ క్వశ్చన్, బయాసింగ్ ఎందుకు ఇవ్వాలి అంటే మనం మాట చెప్పుకున్నామమ్మా. ఓకే, అదేంటి అంటే ట్రాన్సిస్టర్ ఈజ్ ద ఓన్లీ డివైస్, ట్రాన్సిస్టర్ ఈజ్ ద ఓన్లీ డివైస్ విచ్ కెన్ యాంప్లిఫై ద ఇన్పుట్ సిగ్నల్. నో అదర్ ఎలిమెంట్ ఎక్సెప్ట్ ట్రాన్సిస్టర్, no other element except transistor will amplify the input signal. ఇన్పుట్ సిగ్నల్ ని యాంప్లిఫై చేయాలి అంటే ట్రాన్సిస్టర్ తప్పించి మనకి ఇంకో డివైస్ ఏమీ లేదండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మైక్లో మాట్లాడుతున్నాము, అదేంటి యాంప్లిఫైయర్. నేను లైక్ ఇన్పుట్ ఏంటి, నా మాట ఇన్పుట్. నేను మైక్లో మాట్లాడుతూ ఉంటే నా మాట, నా సిగ్నల్ అనేది ఇన్పుట్ అనమాట. నేను మాట్లాడే మాటలు ఆ యాంప్లిఫైయర్కి ఇన్పుట్. ఓకేనమ్మా? ఇప్పుడు యాంప్లిఫైయర్ ఏం చేస్తోంది, నేను మాట్లాడిన మాటని చాలా పెద్దగా అవుట్పుట్లో వచ్చేలా చేస్తోందండి. అంటే నేను ఇన్పుట్ ఇచ్చిన సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని బాగా పెంచుతోంది. ఓకే, ఇప్పుడు నేను మైక్లో మాట్లాడుతున్నాను, నేను ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ని, అంటే నేను మాట్లాడుతున్న మాటల్ని ఇవన్నీ నేను మాట్లాడుతున్న మాటలు ఏంటి, కంటిన్యూస్ టైం సిగ్నల్. ఓకేనమ్మా? సో నేను మాట్లాడుతున్న మాటల్ని అది యాంప్లిఫై చేసి అవుట్పుట్లో ఇచ్చింది. అంటే నేను మాట్లాడుతున్న మాటల యొక్క స్ట్రెంగ్త్ని పెంచి అవుట్పుట్లో మనకి ఇస్తుంది, కాబట్టి పెద్దగా మాట వినిపిస్తోంది. ఓకే, సో నేను మాట్లాడే మాట ఏంటి, సిగ్నల్. మరి బయాసింగ్ అంటే ఏంటి? మీకు సింపుల్గా అర్థం కావాలంటే, ఇప్పుడు మైక్ ఆన్ అవ్వాలి అంటే నేనేం చేస్తున్నాను, వోల్టేజ్ సప్లై ఇస్తున్నానా లేదా? ఆ వోల్టేజ్ సప్లై బయాసింగ్. ఇప్పుడు ఆ వోల్టేజ్ సప్లై ఏంటి, ఏసీ ఇస్తున్నాడు నేను, ఏసీ ఇన్పుట్ కదా మనం ఇచ్చేది. ఆ ఏసీని డీసీ కింద మారుస్తుంది లోపల సర్క్యూట్ అన్నది. సో ఏసీని డీసీ కింద మార్చి ఆ సిగ్నల్ని యాంప్లిఫైర్కి ఇస్తుంది, డీసీని యాంప్లిఫైర్కి ఇస్తుంది. ఇప్పుడు యాంప్లిఫైర్లో మనకి ఏముంటుంది, ట్రాన్సిస్టర్ ఉంటుంది, ఇంకా మిగతా సర్క్యూట్ ఉంటుంది మనకి, అవునమ్మా? ఇప్పుడు బయాసింగ్ అంటే ఏంటి, గివింగ్ ఎ ప్రాపర్ ఇన్పుట్ వోల్టేజ్, DC voltage, giving a proper input voltage and choosing a proper elements and creating a proper circuit such that output voltage and current must be constant. They should not vary irrespective of changes in the temperature. Means irrespective of changes in beta and ICB naught. బీటాలో మార్పులు వచ్చినా, ICB naught లో మార్పులు వచ్చినా సరే, బీటాలో మార్పులు వచ్చినా, ICB naught లో మార్పులు వచ్చినా సరే, విసిఈ ఐసి మారకుండా ఉండే విధంగా ప్రాపర్ వోల్టేజ్ ఇచ్చి ప్రాపర్ సర్క్యూట్ తయారు చేయడం ఏమంటాము అంటే బయాసింగ్ అంటాము. ఇప్పుడు గమనించండి ఒకటి, యాంప్లిఫైర్ ఏం చేస్తోంది, నేను మాట్లాడే మాటల్ని యాంప్లిఫై చేస్తోంది. అంటే నేను మాట్లాడే మాట యొక్క సిగ్నల్ స్ట్రెంగ్త్ని పెంచుతోంది. మరి ట్రాన్సిస్టర్కి అంత స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే
డిసి వోల్టేజ్ మనం ఇప్పుడు అప్లై చేస్తున్నాం కదా బయాసింగ్, ఇప్పుడు బయాసింగ్ అప్లై చేస్తున్నాం కదా, ఈ బయాసింగ్ నుంచి ఇచ్చిన వోల్టేజ్ నుంచి ఎనర్జీని తీసుకొని ఎనర్జీని తీసుకొని నేను మాట్లాడే మాట యొక్క సిగ్నల్లోకి ఈ ఎనర్జీని పంపించి అవుట్పుట్లోకి ఇస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే డిసి సప్లై నుంచి ఎనర్జీని తీసుకొని డిసి సప్లై నుంచి ఎనర్జీని తీసుకొని నేను మాట్లాడే సిగ్నల్లో ఆ ఎనర్జీని ఇంప్రెగ్నేట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అది యాంప్లిఫైర్ చేస్తున్న పని. ఓకే, అప్పుడు ఏమవ్వాలి, అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ మస్ట్ బి కాన్స్టెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ఆల్సో ఇన్ రెస్పెక్ట్ చేంజెస్ ఇన్ టెంపరేచర్. ఇలాగా సరైన వోల్టేజ్ అవుట్పుట్ అవుట్పుట్లో ఉండే విధంగా చూస్ చేసుకోవడం మనం ఏమంటున్నాము, బయాసింగ్ అంటున్నాము. ఈ విసిఐసి పాయింట్స్ ఏమంటామండి, ఇట్ ఈస్ కాల్డ్ ఆపరేటింగ్ పాయింట్ ఆర్ క్యూ పాయింట్ అంటాం అనమాట. క్యూ పాయింట్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఆల్సో కాల్డ్ క్యూసెంట్ పాయింట్ అంటామండి. క్యూసెంట్ పాయింట్, క్యూసెంట్ పాయింట్ అంటే ఏంటి అంటే ఆ పాయింట్ మారకూడదని చెప్పడం అనమాట. క్యూసెంట్ అంటే స్టాండ్ స్టిల్, మారకుండా ఉండేది అర్థం అనమాట. క్యూసెంట్ మీన్స్ మారకుండా ఉండేది అర్థం అనమాట. కాబట్టి ఈ విసిఐసి మారకూడదు కదా, మారకూడదు కాబట్టి దాన్ని ఏమంటున్నాము, క్యూసెంట్ పాయింట్ అంటున్నాము. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ క్యూ పాయింట్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఆపరేటింగ్ పాయింట్. ఓకే, విసిఈ ఐసి అనేది మనకి ఏంటి ఇప్పుడు నాకు ఆపరేటింగ్ పాయింట్ అనమాట. ఆపరేటింగ్ పాయింట్ అనమాట. ఓకేనమ్మా. అండ్ నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు ది కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు these are the characteristics. These are the characteristics. They are the characteristics of transistor in common emitter configuration. Common emitter configuration, output characteristics anamata. These are the output characteristics. Okay, these are the output characteristics. ఇప్పుడు చూడండి, output characteristics are drawn between output voltage versus output current. Output voltage is VCE, output current is IC. VCE versus IC for different values of input current. For different values of input current. This is IB equal to 0 microamp. See here, in common emitter configuration, let us draw the diagram here. Common emitter configuration. So, common emitter configuration is emitter means emitter is grounded. Emitter is grounded. Okay, so emitter is common for both input and output junctions. This is emitter, this is base, this is collector. Okay, so గమనించండి, మనం ఇన్పుట్ జంక్షన్ అంటే ఏంటి, జంక్షన్ జేఈ is called input junction. Junction JE is between emitter and base. Junction JC is between collector and base. Okay, junction JC is called output junction. Junction JE is called input junction. Input junction is always forward bias. Avuna kada? Input junction is always forward bias. Input junction is always forward bias. ఇది ఏ ట్రాన్సిస్టర్ అమ్మా, ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్ చేయాలంటే ఇది ఎన్, ఇది పి కదా. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, దీనికి పాజిటివ్ ఇవ్వాలి, నెగటివ్ని గ్రౌండ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమవుతుందండి, ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది అనమాట. అవుట్పుట్ జంక్షన్ ఈజ్ ఆల్వేస్ రివర్స్ బయాస్డ్. అవునా, జంక్షన్ జే ఇస్ ఆల్వేస్ రివర్స్ బయాస్. ఇది ఎన్పిఎన్, ఎన్కి పాజిటివ్ ఇస్తే రివర్స్ బయాస్ అవుతుంది, నెగటివ్ ఈజ్ గ్రౌండెడ్. This voltage I call VBB, double subscript notation. This voltage I called VCC. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి, సర్క్యూట్లో ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంట్ మెజర్ చేయాలి, అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ మెజర్ చేసుకోవాలి.
కాబట్టి వోల్టేజ్ ఎప్పుడు కూడా ఎలా మనం మెజర్ చేస్తాము, ప్యారల్ గా మెజర్ చేస్తాము. సో ఐఎమ్ పుట్టింగ్ ఏ వోల్ట్ మీటర్ హియర్, ఐ కాల్ ఇట్ VBE. VB is the voltage, means it is the voltage measured between base and emitter. ఓకే, సో కరెంట్ ఎలా చేస్తామమ్మా, కరెంట్ ఎప్పుడు కూడాను సిరీస్ లో కనెక్ట్ చేస్తాము. ఓకే, దిస్ ఈజ్ కరెంట్ I. ఇట్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్, ఇట్స్ కనెక్టెడ్ టు బేస్ కాబట్టి ఐ కాల్ ఇట్ IB. సో ట్రాన్సిస్టర్ ఆన్ చేస్తే వెంటనే హై కరెంట్ లోపలికి వెళ్ళిపోకుండా ఇక్కడ ఏం చేస్తానమ్మా, నేను ఒక కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ పెడతాను. ఓకే, దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ గివెన్ టు బేస్ కాబట్టి ఐ కాల్ ఇట్ RB. గుర్తొస్తున్న సర్క్యూట్ మీకు? సో అలాగే అవుట్పుట్ టెర్మినల్ దగ్గర వోల్టేజ్ కనుక్కోవడానికి so this is the output voltage here. Okay, it is the voltage connected between collector and emitter kabatti I call it VCE. So output lo ikkada నాకు ఏం చేయాలమ్మా, అవుట్పుట్ లో ఏం చేయాలండి, కరెంట్ మెజర్ చేయడానికి I have to place an ammeter here. So this is the ammeter which I am going to place. This is the ammeter which is connected to collector kabatti I call it IC. In order to limit the high voltages, high currents passing through the circuit, I will place a resistance here. This resistance I call it RC. Why? Because it is connected to collector terminal. ఇది మన సర్క్యూట్. ఇప్పుడు గుర్తొస్తుందమ్మా మీకు? సో అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డ్రాన్ బిట్వీన్ అవుట్పుట్ వోల్టేజ్ వర్సెస్ అవుట్పుట్ కరెంట్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్. ఓకే, సో VC వర్సెస్ IC ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్. ఓకే, ఈవెన్ దో ఇన్పుట్ కరెంట్ ఈస్ 0, నాకు అవుట్పుట్ కొంత వస్తుంది. ఇట్ ఈస్ డ్యూ టు మైనారిటీ చార్జ్ క్యారియర్స్. ఓకే, మనం సో ఇలా మనం డ్రా చేసాం కదండి. ఇలాగా డ్రా చేసిన తర్వాత మనం ఒక మాట చెప్పుకున్నాము, డిఫరెంట్ రీజియన్స్ అని చెప్పుకున్నామండి, ఆపరేటింగ్ రీజన్స్ అని చెప్పుకున్నాము. ఓకే, సో ద రీజియన్ బిలో IB equal to 0 milliamp is called cutoff region. It is called cutoff region. Cutoff region. Okay, it is called cutoff region. The region left to the గ్రాఫ్. ఓకే, ఈ గ్రాఫ్ మొత్తానికి లెఫ్ట్ సైడ్ చూసారండి ఈ రీజియన్, మనం దీన్ని ఏమంటున్నాము అంటే సాచురేషన్ రీజియన్ అంటున్నాము. సాచురేషన్ రీజియన్ అంటున్నాము. ఓకేనమ్మా, ఈ సాచురేషన్ కి కట్ ఆఫ్ కి మధ్యలో ఉండే రీజియన్ మొత్తం మనం ఏమంటున్నామా అంటే, ఈ రీజియన్ మొత్తం మనం ఏమంటామమ్మా, దిస్ ఇస్ కాల్డ్ యాక్టివ్ రీజియన్. This region is called active region. As long as the transistor operates in this active region, ఈ యాక్టివ్ రీజియన్ లో ఆపరేట్ చేస్తున్నంత కాలము కూడాను ట్రాన్సిస్టర్ యాక్ట్స్ యాజ్ ఎ లీనియర్ డివైస్. ఓకేనమ్మా, ఈ యాక్టివ్ రీజియన్ లో ఆపరేట్ చేస్తున్నంత సేపు కూడాను ట్రాన్సిస్టర్ అన్నది ఇట్ యాక్ట్ యాజ్ ఎ లీనియర్ డివైస్. Linearity is the much more important characteristics we have to keep in mind in order to design any circuit. Okay, linearity kanaka lekapothe then errors annavi manaki విపరీతంగా వస్తాయమ్మా, అండ్ వాటిని మినిమైజ్ చేయడం కూడా కష్టం. ఓకే, లీనియారిటీ అనేది క్యారెక్టరిస్టిక్ ఖచ్చితంగా ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్ అనమాట వేడికైనా సరే. సో ఈ కట్ ఆఫ్ కి సాచురేషన్ వచ్చిన రీజియన్ మొత్తం ఏమంటున్నాము, యాక్టివ్ రీజియన్ అంటున్నాము అనమాట. అయితే ఈ యాక్టివ్ రీజియన్ లో కూడా మనం ఏం చేస్తున్నాము అంటే, ఈ యాక్టివ్ రీజియన్ లో టాప్ పాయింట్ అనమాట ఇదిగోండి, అంటే ఇదిగో మ్యాక్సిమం కరెంట్, అంటే ప్రతి సర్క్యూట్ కి కూడాను ఏముంటాయండి అంటే, ప్రతి సర్క్యూట్ కి కూడాను ఏముంటాయి అంటే మ్యాక్సిమం రేటింగ్స్ ఉంటాయమ్మా. అంటే మ్యాక్సిమం కరెంట్ రేటింగ్, మ్యాక్సిమం వోల్టేజ్ రేటింగ్ అంటాం అనమాట.
వాటిని మనము ఐసీ మ్యాక్స్, మ్యాక్సిమం కరెంట్ ఐసీ మ్యాక్స్ అండ్ మ్యాక్సిమం వోల్టేజ్ విసిఈ మ్యాక్స్ అంటున్నాం అనమాట. మ్యాక్సిమం వోల్టేజ్ అండ్ మ్యాక్సిమం కరెంట్ దట్ సర్క్యూట్ కెన్ విత్ స్టాండ్ ఇస్ కాల్డ్ దిస్ మ్యాక్సిమం కరెంట్ అండ్ వోల్టేజ్ రేంజెస్. ఓకే, అయితే ఈ అయితే ఈ యాక్టివ్ రీజియన్ లో కూడా ఐఎమ్ టేకింగ్ వన్ రీజియన్. అదేంటి అంటే ఇదిగోండి, ఈ మ్యాక్సిమం కరెంట్ రీజియన్, మ్యాక్సిమం వోల్టేజ్ రీజియన్. ఓకే, మ్యాక్సిమం వోల్టేజ్ నుంచి ఒక లైన్ గీయండి, మ్యాక్సిమం కరెంట్ నుంచి ఒక లైన్ గీయండి. ఓకే, ఈ రీజియన్ చూసారు, ఈ మొత్తము కూడా ఈ రీజియన్ మనం ఏమంటున్నాము అంటే, అంటే యాక్టివ్ రీజియన్ లో ఒక పార్ట్ అది కూడాను. ఓకే, ఈ రీజియన్ మనం ఏమంటున్నాం అంటే పవర్ మ్యాక్సిమం అంటున్నాం అనమాట. పీసీ మ్యాక్స్ అంటున్నామండి, పవర్ మ్యాక్సిమం రీజియన్ అంటున్నాం అనమాట. పవర్ మ్యాక్సిమం రీజియన్ అంటున్నాం అనమాట. అంటే ఏంటి అసలు కట్ ఆఫ్ రీజియన్ అంటే ఏంటి అంటే, ఈ రీజియన్ లో వోల్టేజ్ జీరో, కరెంట్ జీరో, అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ కరెంట్ బోత్ ఆర్ జీరోస్. అఫ్ కోర్స్ ఇక్కడ మనకు కొంత ఐసీ వాల్యూ ఉంది, బాగా తక్కువ ఉంది అనుకోండి వాల్యూ. సి హియర్ దిస్ ఐసీ కరెంట్. ఓకే, ఇన్పుట్ కరెంట్ జీరో అయినా సరే అవుట్పుట్ లో కొంత కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. చూడండి ఇంత కరెంట్ ఫ్లో అవుతుంది, వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఐసీ, ఇంత ఫ్లో అవుతుందమ్మా. సో దిస్ ఈస్ ద కరెంట్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ ఈవెన్ దో ఇన్పుట్ ఈస్ జీరో, ఈవెన్ దో ఇన్పుట్ ఈస్ జీరో. మనము ఈ రీజన్ ఏమంటున్నాము అంటే కట్ ఆఫ్ రీజన్ అంటున్నాము అనమాట. ఓకేనండి, అంటే ఇక్కడ వోల్టేజ్ జీరోనే ఉంది, ఇక్కడ కరెంట్ కూడా జీరో ఉండాలి, బట్ దెర్ ఇస్ సమ్ రెసిడ్యువల్ వాల్యూ బికాస్ ఆఫ్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్. ఇందులో మనకి ఏముంటుందంటే, ఆర్ ఇఫ్ వి టేక్, మన కనుక చూసుకుంటే కరెంట్ వోల్టేజ్ జీరో అని చెప్పొచ్చు ఈ రీజియన్ ని, వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ కాబట్టి అది. ఓకే, నియర్లీ ఈక్వల్ టు జీరో, కరెంట్ వచ్చి నియర్లీ ఈక్వల్ టు జీరో. సో ఈ రీజియన్ లో మనకి ఏమవుతుంది అంటే వోల్టేజ్ జీరో, కరెంట్ జీరో, సిగ్నల్ ఏమిచ్చినా సరే అక్కడ వర్క్ అవ్వదు. రెజిస్టర్ విల్ నాట్ వర్క్ ఇన్ కట్ ఆఫ్ రీజియన్, రెజిస్టర్ విల్ నాట్ వర్క్ ఇన్ కట్ ఆఫ్ రీజియన్. ఇప్పుడు ఈ రీజియన్ చూస్తే ఏమవుతుందంటే, దిస్ రీజియన్ ఇస్ కాల్డ్ సాచురేషన్ రీజియన్. ఓకే, దిస్ రీజియన్ ఇస్ కాల్డ్ సాచురేషన్ రీజియన్. ఈ సాచురేషన్ రీజియన్ లో ఏమవుతుందండి అంటే, వోల్టేజ్ తక్కువ ఉన్నా సరే కరెంట్ బాగా ఎక్కువ ఉంటుందమ్మా. వోల్టేజ్ తక్కువ అప్లై చేసినా సరే కరెంట్ విల్ బి మోర్, కరెంట్ బాగా పెరిగిపోతుంది అనమాట. ఓకేనమ్మా, సో మనం ఎప్పుడు కూడా సాచురేషన్ రీజియన్ లో ట్రాన్సిస్టర్ ని వర్క్ అయ్యేలా చూడము. బట్ దే ఆర్ సమ్ సర్క్యూట్స్. ఓకే, కొన్ని సర్క్యూట్స్ మాత్రం ఉన్నాయండి కొన్ని, అవి ట్రాన్సిస్టర్ ని దే దోస్ సర్క్యూట్స్ విల్ డ్రైవ్ ట్రాన్సిస్టర్ ఇంటూ సాచురేషన్ రీజియన్స్. ఓకేనమ్మా, జనరల్లీ సాచురేషన్ రీజియన్ లో మనం ట్రాన్సిస్టర్ వర్క్ చేయించము. ఎందుకని అంటే లో వోల్టేజ్ కరెంట్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఈవెన్ దో చూడండి ఇక్కడ, ఫర్ ఐబి ఈక్వల్ టు 70 మైక్రోయాంప్స్, ఐబి ఈక్వల్ టు 70 మైక్రోయాంప్స్. విసిఈ చూడండి ఇక్కడ, విసిఈ బాగా తక్కువ విసిఈ వోల్టేజ్. ఓకే, ఈ తక్కువ వోల్టేజ్ కే సి హియర్ వాట్ ఇస్ ద కరెంట్, ఇంత తక్కువ వోల్టేజ్ కే see here this is the current for Vc equal to 70 microamp. See here ఇది Vc sorry IB equal to 70 microamp. IB 70 microamp ఉన్నప్పుడు గ్రాఫ్ ఇది, అవునమ్మా. IB 70 microamp ఉన్నప్పుడు, IB 70 microamp ఉన్నప్పుడు this is the graph, right? దిస్ ఇస్ ద గ్రాఫ్. చూడండి ఇక్కడ విసి తక్కువ ఉన్నా సరే కరెంట్ ఎంత ఉందమ్మా, నియర్లీ 20 మిలియంప్స్ ఉందండి, చాలా ఎక్కువ ఉంది. సో తక్కువ వోల్టేజ్ కి కరెంట్ చాలా ఎక్కువ వచ్చేస్తుందండి ఈ రీజియన్ లో. కాబట్టి యూ డోంట్ వాంట్ టు మేక్ ట్రాన్సిస్టర్ వర్క్ ఇన్ దిస్ రీజియన్ బికాస్ ఇట్ డ్రా హై కరెంట్స్. ట్రాన్సిస్టర్ విల్ డ్రా హై కరెంట్స్. ఓకే, it enters into saturation region, right? And now ఇది చూడండి అమ్మా, ఈ రీజియన్, దిస్ రీజియన్ ఐ కాల్ పవర్ మ్యాక్సిమం రీజియన్. ఈ రీజియన్ మొత్తము కూడా ఐ కాల్ పవర్ మ్యాక్సిమం రీజియన్, ఈ రీజియన్ మొత్తము కూడా. సో పవర్ మ్యాక్సిమం రీజియన్ లో ఏమవుతుందండి, సి హియర్
సాచురేషన్ రీజియన్లో మనం ఎప్పుడు కూడా ట్రాన్సిస్టర్ వర్క్ అయ్యేలా చేయము అని చెప్తున్నా ఇందాక నేను మీకు. అంటే తక్కువ వోల్టేజ్ కరెంట్ ఎక్కువ వచ్చేస్తుంది. అంటే ఇట్ ఈస్ డ్రాయింగ్ వెరీ వెరీ హై కరెంట్స్. సో ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ టు వర్క్ యాజ్ యాంప్లిఫైయర్, యాంప్లిఫైయర్ లాగా వర్క్ చేయించుకోవాలనుకుంటున్నప్పుడు ట్రాన్సిస్టర్ని వీ షుడ్ నాట్ మేక్ ట్రాన్సిస్టర్ go into saturation region. Why? Because currents are very very high. Okay, they may go into uncontrollable regions also. అందుకని మీరు చూసారంటే మైక్లో మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి కుయ్య సౌండ్ వస్తామా, ఇట్స్ కాల్డ్ హౌలింగ్ ఎఫెక్ట్. ఈ హౌలింగ్ ఎఫెక్ట్ అంటే దేని వల్ల వస్తుంది అంటే క్లోజ్డ్ లూప్ గెయిన్ మాక్సిమం అయినప్పుడు వస్తుంది అనమాట. క్లోజ్డ్ లూప్ గెయిన్ మాక్సిమం అయినప్పుడు వస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ వాస్ వెరీ వెరీ హై కరెంట్స్ అనమాట. అందుకని కుయ్య సౌండ్ వస్తుంది మైక్లో ఒక్కోసారి మాడుతున్నప్పుడు. ఓకే, సో ఇట్ డ్రా హై కరెంట్స్ కాబట్టి మనం వర్క్ చేయించము సాచురేషన్లో. బట్ దర్ ఆర్ సమ్ సర్క్యూట్స్ అండి, కొన్ని సర్క్యూట్స్ ఉంటాయమ్మా. ఆ సర్క్యూట్స్ ఏంటి అంటే ఆ సర్క్యూట్ మనం డిజైన్ చేసిన తర్వాత దట్ సర్క్యూట్ విల్ డ్రైవ్ ట్రాన్సిస్టర్ గో ఇన్ టు సాచురేషన్ రీజియన్. కొన్ని సర్క్యూట్స్ ఉంటాయమ్మా, అవి ట్రాన్సిస్టర్ని సాచురేషన్ రీజియన్లో ఆపరేట్ అయ్యే విధంగా చేస్తాయి. ఓకే, బట్ స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం వాటిని వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ వైబ్రేటర్స్ అని ఉన్నాయమ్మా కొన్ని సర్క్యూట్స్. మల్టీ వైబ్రేటర్స్ దే కమ్ అండర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆసిలేటర్స్. ఓకే, సో ఇందులో మాత్రం సాచురేషన్ మోడ్లో ఆపరేట్ అయ్యే విధంగా సర్క్యూట్ డ్రైవ్ అవుతుంది అనమాట. కానీ అక్కడ తప్పదు అది. రైట్ నౌ కమింగ్ టు ట్రాన్సిస్టర్ టు వర్క్ యాజ్ అన్ యాంప్లిఫైయర్, మనం ఏం చేయాలి అంటే యాక్టివ్ రీజియన్లో ఉంచాలి. కాబట్టి నా సాచురేషన్ పనికిరాదు అండ్ కట్ ఆఫ్ కూడా పనికిరాదు. యాక్టివ్ రీజియన్లో మాత్రమే నేను ట్రాన్సిస్టర్ వర్క్ అయ్యేలాగా చూడాలన్నమాట. అయితే ఈ యాక్టివ్ రీజియన్లో కూడాను దిస్ ఇస్ ద రీజియన్ కాల్డ్ పవర్ మాక్సిమం రీజియన్. అంటే ఈ రీజియన్లో వోల్టేజ్ ఎక్కువే, కరెంటు ఎక్కువే ఫర్ ఎ గివెన్ ఇన్పుట్ కరెంట్. ఓకే, ఇన్పుట్ లెట్ us టేక్ ఇన్పుట్ కరెంట్ 20 మైక్రోయామ్స్ తీసుకున్నాం అనుకోండి అమ్మా. 20 మైక్రోయామ్స్ దగ్గర వాట్ ఇస్ ద వోల్టేజ్ హియర్? మాక్సిమం వోల్టేజ్ ఇచ్చిందమ్మా ఇక్కడ మనకి. దిస్ ఇస్ ద మాక్సిమం వోల్టేజ్ విచ్ ఐ గాట్ హియర్. See here, I will take another color. Now see here, ఇది చూడండి అమ్మా, ఈ రీజియన్ చూడండి ఇక్కడ మీరు, ఈ రీజియన్ ఐ am taking yellow color. See here, ఇక్కడ మనకి when I take IB input current 20 microamps, then what is the current, corresponding current? Nearly it is 15 milliamps and voltage is maximum 20 volts output లో. సో ఏదో ఒకటి హై అయిపోతూ ఉంటుందండి. నేను కరెంటే హై అని చెప్తున్నా, సాచురేషన్ అంటే కరెంట్ హై వోల్టేజ్లో. పవర్ మ్యాక్సిమం అంటే వోల్టేజ్ హై, కరెంట్ మోడరేట్ అవ్వచ్చు, లేకపోతే వోల్టేజ్ హై, కరెంట్ హై కూడా అవ్వచ్చు. లెట్ us టేక్ 40 మైక్రోయామ్స్ రేంజ్. 40 మైక్రోయామ్స్ రేంజ్ తీసుకుంటే చేయండి, ఇక్కడ ఇన్పుట్ 40 మైక్రోయామ్స్ ఇచ్చినప్పుడు ఇన్పుట్, ఐ విల్ టేక్ బ్లూ కలర్ నౌ. ఇన్పుట్ 40 మైక్రోయామ్స్ ఇచ్చినప్పుడు నౌ దిస్ ఈస్ ద కరెంట్ వోల్ట్ వోల్టేజ్. సి హియర్, ఇదన్నమాట. అంటే ఈ పవర్ మ్యాక్సిమం రీజియన్లో వోల్టేజ్ హై అవుతోంది అండ్ ఆల్సో కరెంట్ కూడా హై అయిపోతుంది అమ్మా. కరెంట్ అండ్ వోల్టేజ్ ఆర్ కరెంట్ అయినా వోల్టేజ్ అయినా, కరెంట్ వోల్టేజ్ రెండు అయినా సరే. ఓకే, పవర్ P ఈక్వల్ V cos θ కదా, కాబట్టి ఏ ఒకటి హై అయినా పవర్ మ్యాక్సిమం అయిపోతుంది. ఏ ఒకటి అయినా పవర్ ఇక్కడ మ్యాక్సిమం అయిపోతుంది బాగా ఇక్కడ. అండ్ పవర్ మ్యాక్సిమంలో బోత్ వోల్టేజ్ అండ్ కరెంట్ రెండు హై అయిపోతున్నాయి మనకి ఇక్కడ. సో మనం పవర్ మ్యాక్సిమం రీజియన్లో కూడా ఆపరేట్ అవ్వాలని కోరుకోము. ఓకే, యూ షుడ్ నాట్ చూస్ దీస్ పాయింట్స్. కాబట్టి ఏమవ్వాలి, కట్ ఆఫ్లో ఉండకూడదు, సాచురేషన్లో ఉండకూడదు, అండ్ ఇట్ మస్ట్ నాట్ బి ఇన్ పవర్ మ్యాక్స్ ఆల్సో. ఓకే, సో మనకి ఆపరేటింగ్ పాయింట్ ఎలా ఉండాలండి? యాక్టివ్ రీజియన్లో మాత్రమే ఉండాలి. ఓకే, యాక్టివ్ రీజియన్లో మాత్రమే ఉండాలి ఆపరేటింగ్ పాయింట్ అన్నది, యాంప్లిఫై చేస్తున్నప్పుడు సిగ్నల్ అన్నది. ఓకేనమ్మా? కాబట్టి
సిగ్నల్ అంటే సమ్ స్పీడ్ సిగ్నల్, సంథింగ్ సమ్ ర్యాండమ్ సిగ్నల్ అండి, ఇలాగా సమ్ ర్యాండమ్ సిగ్నల్. ఓకే, ఏదైనా సరే, ఆర్ సమ్ పీరియాడిక్ సిగ్నల్ లైక్ సైన్ వేవ్. ఓకే, ఏదైనా అవ్వచ్చు ఇన్పుట్ అన్నది, రైట్. సో ఇది కట్ ఆఫ్లో ఉండకూడదు, సాచురేషన్లో ఉండకూడదు, పవర్ మ్యాక్సిమంలో కూడా ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలి? యాక్ట్ 2లో మాత్రమే ఉండాలి. సో ఐఎమ్ చూసింగ్ సమ్ పాయింట్స్, అవుట్పుట్ వోల్టేజ్ కరెంట్ చెప్పాను దాకా విసిఈ అండ్ ఐసి, విసిఈ అండ్ ఐసి గమనించండి. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ విసిఈ క్యూ కామా ఐసిక్యూ అంటామండి. అంటే క్యూస్ అండ్ పాయింట్స్ ఆఫ్ విసిఈ అండ్ ఐసి అని అర్థం అనమాట. ఇప్పుడు ఐఎమ్ చూసింగ్ 4 పాయింట్స్, పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ డి. అంటే అవుట్పుట్ ఆఫ్ ట్రాన్సిస్టర్ దగ్గర let us take this voltage here, let us take point D, let us take point D. పాయింట్ డి తీసుకుని చూడండి అమ్మా, ఇది మనకి వోల్టేజ్, ఇది కరెంట్, అవునా కదా? ఓకే, సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అవుట్పుట్ కరెంట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు చూస్, అండ్ దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్. ఇది విసిఈ క్యూ, ఇది విసిఈ క్యూ, విసిఈ క్యూ, ఇది ఐసిక్యూ. నేను ఈ విధంగా చూస్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఆపరేటింగ్ పాయింట్ ఈ విధంగా ఉండే విధంగా నేను సర్క్యూట్ డిజైన్ చేసుకున్నానండి. ఐఎమ్ డిజైనింగ్ ఎ సర్క్యూట్ సచ్ దట్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ సమ్ 16 or 17 volts. 15, ఇది 20 మధ్యలో సంథింగ్ ఎక్కడ ఉందమ్మా, ఇది లెట్ us take 17. ఓకే, సో లెట్ us take we see 17 volts అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దీస్ ఆర్ నాట్ యాక్చువల్ వాల్యూస్. ఐసి వచ్చేటప్పటికి ఇది 5, ఇది 10 మధ్యలో సంథింగ్ ఎక్కడ ఉందమ్మా, లెట్ us take ఇది 7.5 మిల్లీయాంప్స్, 7.5 మిల్లీయాంప్స్. ఇలా నేను చూస్ చేసుకుంటే ఆపరేటింగ్ పాయింట్ ని అప్పుడు ఏమవుతుంది చూద్దాం. యాంప్లిఫై చేస్తుందండి, ఇన్పుట్ సిగ్నల్ ని యాంప్లిఫై చేస్తుంది. ఇఫ్ ఐ చూస్ దిస్ పాయింట్, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నాకు సిగ్నల్ యాంప్లిఫై అవుతుందండి ఇలాగా. అంటే ఏమవుతుందమ్మా, దిస్ ఇన్పుట్ సిగ్నల్ ఇలా ఇస్తే అవుట్పుట్ సిగ్నల్ ఇలా యాంప్లిఫై అయింది. ఆ రీజియన్ ఏంటి, ఇది పాయింట్ డి. అంటే ఇప్పుడు ఏమైపోయిందండి, ద సిగ్నల్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు పవర్ మ్యాక్సిమం రీజియన్స్, సిగ్నల్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు పవర్ మ్యాక్సిమం రీజియన్స్, పవర్ మ్యాక్సిమం రీజియన్లోకి వెళ్ళిపోయిందమ్మా అది. ఓకే, కాబట్టి ఏమవుతుందండి, ఇట్ డ్రాస్ హై వోల్టేజ్ అండ్ కరెంట్స్. ఐ షుడ్ నాట్ చూస్ దిస్ పాయింట్, కాబట్టి ఇలానే చూస్ చేసుకోకూడదు, రైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, let us now suppose I am choosing point C. I am choosing point C. I am choosing point C. అంటే ఇప్పుడు నాకు ఇది VCEQ, VCEQ, and this is my ICQ. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఈ రీజియన్లో ఇప్పుడు ఈ రీజియన్లో కనుక నేను చూస్ చేసుకుంటే ఆపరేటింగ్ పాయింట్ని, let us suppose VCEQ is around 3 volts, ICQ is around 2.5 milliamp. In this example, let us suppose, ఇవి కరెక్ట్ కాదండి, మీకు అర్థం కావడం కోసం చెప్తాను. ఇలా చూస్ చేసుకుంటే సిగ్నల్ యాంప్లిఫై అయినప్పుడు ఇట్ మే ఎంటర్ ఇంటూ కట్ ఆఫ్ రీజియన్, బికాస్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు కట్ ఆఫ్ రీజియన్. కాబట్టి మనకు సిగ్నల్ ని లాస్ అయిపోవచ్చు. కాబట్టి ఇలా కూడా మనం చూస్ చేసుకోకూడదు పాయింట్ని, చూస్ చేసుకోకూడదు. సో పాయింట్ డి అండ్ పాయింట్ సి, ఈ అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ ఈ విధంగా ఉండే విధంగా మనం ఆపరేటింగ్ పాయింట్స్ ని చూస్ చేసుకోకూడదు. ఓకే, అండ్ లెట్ us మూవ్ ఆన్ టు పాయింట్ ఏ. పాయింట్ ఏలో కరెంటు 0, వోల్టేజ్ 0. ఇంకా ఏమి యాంప్లిఫై చేస్తుందమ్మా, అవుట్పుట్ కరెంట్ 0, అవుట్పుట్ వోల్టేజ్ 0. మీన్స్ ఇట్ ఈస్ నాట్ యాంప్లిఫైయింగ్ ఎనీథింగ్. కాబట్టి పాయింట్ ఏ అన్నది అసలు చూస్ చేసుకోకూడదు. ఎందుకని, ఇట్ ఈస్ 0 పాయింట్ అనమాట, అది 0 అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ బోత్ ఆర్ జీరోస్ హియర్. సో ఐ షుడ్ నాట్ చూస్ దిస్ పాయింట్.
ఇప్పుడు పాయింట్ బి చూస్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ బి అంటే లెట్ us సపోజ్ దిస్ ఈజ్ VCEQ. Let us suppose the value is ఇది 5 ఇది 10 మధ్యలో ఉంది కదమ్మా. Let us suppose it is 7.5. ఓకే, 7.5 volts పాయింట్ బి. ఓకేనండి. అండ్ కరెంట్ ఎంత ఉందమ్మా? లెట్ us suppose it is 11 milliamps. 11 milliamps. ఓకే, నేను ఈ విధంగా ఉండే విధంగా, అంటే అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ కరెంట్ ఈ విధంగా ఉండే విధంగా, ఈ విధంగా వచ్చే విధంగా నేను క్యూ పాయింట్ చూస్ చేసుకుంటే, ఆపరేటింగ్ పాయింట్ని చూస్ చేసుకుంటే, ఇప్పుడు సిగ్నల్ యాంప్లిఫై అయితే సిగ్నల్ మొత్తం ఎక్కడుందండి? యాక్టివ్ రీజియన్లోనే ఉందమ్మా. సిగ్నల్ మొత్తం కూడా ఇక్కడ నాకు ఇది యాక్టివ్ రీజియన్లోనే ఉందండి. ఇట్ ఈస్ వెరీ నియర్ టు యాక్టివ్ రీజియన్. సారీ, ఇట్ లై ఎగ్జాక్ట్లీ నాట్ యాక్టివ్ రీజియన్. కాబట్టి మన సిగ్నల్ ఏమి లాస్ అవ్వము, హై కరెంట్స్ హై వోల్టేజెస్ డ్రా చేయదు, ఆపరేటింగ్ పాయింట్ షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా తక్కువ ఉండే విధంగా చూస్ చేసుకోవాలన్నమాట. మన సర్క్యూట్ని సరిగ్గా కనుక చూస్ చేసుకోకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆపరేటింగ్ పాయింట్ షిఫ్ట్ అవుతూ ఉంటుందండి. ఆపరేటింగ్ పాయింట్ షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనండి. సో ఆపరేటింగ్ పాయింట్ షిఫ్ట్ అవ్వకుండా చూద్దాం. ఆపరేటింగ్ పాయింట్ ఏ సందర్భంలో షిఫ్ట్ అవుతుంది చూద్దాం. ఒకటి, టెంపరేచర్ వేరీ అయిపోతుందమ్మా. ఇఫ్ టెంపరేచర్ వేరీ అయిపోతుంది. ఇఫ్ ఐ డోంట్ చూస్ ప్రాపర్ సర్క్యూట్ కాంపోనెంట్స్ వేరీ అయిపోతుంది. ఇఫ్ ఐ డజంట్ చూస్ ప్రాపర్ బయాసింగ్ వోల్టేజ్ అప్పుడు కూడా ఆపరేటింగ్ పాయింట్ షిఫ్ట్ అయిపోతుంది. సో ఆపరేటింగ్ పాయింట్ షిఫ్ట్ అయిపోకుండా అంటే ఏం చేయాలమ్మా? ఆపరేటింగ్ పాయింట్ ఈ క్యూ పాయింట్ అన్నది షిఫ్ట్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? బయాసింగ్ ప్రాపర్గా ఇవ్వాలి. ప్రాపర్ బయాసింగ్ ఇవ్వాలి. సర్క్యూట్ కాంపోనెంట్స్ ప్రాపర్గా చూస్ చేసుకోవాలి. ఓకే, మూడోదేంటమ్మా? టెంపరేచర్ వేరీ అవ్వకూడదు. టెంపరేచర్ షుడ్ నాట్ వేరీ, పెరగకూడదు తగ్గకూడదు. అయితే ఈ టెంపరేచర్ పెరగకూడదు తగ్గకూడదు నా స్థితిలో లేదమ్మా. అసలు టెంపరేచర్ వేరియేషన్స్ అన్నవి దీస్ ఆర్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. కాబట్టి నేను చేస్తున్నాను, సర్క్యూట్ కాంపోనెంట్స్ని బయాసింగ్ని సరిగ్గా చూస్ చేసుకొని టెంపరేచర్ మారినా సరే విసిఈ ఐసి మారకుండా చూసుకుంటున్నాను అనమాట. నేను అంటే విసిఈ ఐసి మారతాయి. ఎప్పుడెప్పుడు మారుతాయి? టెంపరేచర్ మారితే మారుతాయి, బయాసింగ్ మారినా మారుతుంది, సర్క్యూట్ కాంపోనెంట్స్ ప్రాపర్ చూస్ చేసుకోకపోయినా మారిపోతుంది. విసిఈ ఐసి పాయింట్స్ అన్నది, ఆపరేటింగ్ పాయింట్ అన్నది మారిపోతుంది. సో ఆపరేటింగ్ పాయింట్ మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? బయాసింగ్ కరెక్ట్గా ఉండాలి, సర్క్యూట్ కాంపోనెంట్స్ కరెక్ట్గా ఉండాలి, చూస్ చేసుకోవాలి. అంటే సర్క్యూట్ డిజైనింగ్ ప్రాపర్ చూస్ చేసుకోవాలి, బయాసింగ్ ప్రాపర్గా చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకుంటే ఏమవుతుంది? ఈ రెండు నా హ్యాండ్స్లో ఉన్నాయమ్మా. ఇవి సరిగ్గా చూస్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఈవెన్ దో టెంపరేచర్ వ్యారీస్, టెంపరేచర్ ఎంత వేరీ అయిపోయినా సరే ఆపరేటింగ్ పాయింట్ మారదు, క్యూ పాయింట్ మాత్రం మారదు. ఈ క్యూ పాయింట్ మారదు. ఓకేనండి. సో టెంపరేచర్ ఎఫెక్ట్స్ అంటే బీటా మారడం అనమాట. అది మనం తర్వాత చూద్దాం అది. ఓకే, సో ఇప్పుడు బయాసింగ్ ప్రాపర్గా, సర్క్యూట్ కాంపోనెంట్స్ ప్రాపర్గా ఇస్తే ఆపరేటింగ్ పాయింట్ మారదు. అంటే టెంపరేచర్లో వేరియేషన్స్ వచ్చినా, అంటే బీటా మారినా లేకపోతే ఐసీబీ నాట్ మారినా, అంటే టెంపరేచర్ మారితే ఈ రెండు మారుతాయండి. సో టెంపరేచర్ మారితే రెండు మారుతాయి. అంటే టెంపరేచర్ మారితే బీటా మారిపోతుంది, ఐసీబీ నాట్ మారిపోతుంది. సో బీటా ఐసీబీ నాట్ మారిపోయినా సరే బయాసింగ్ ప్రాపర్గా, సర్క్యూట్ కాంపోనెంట్స్ ప్రాపర్గా ఇస్తే అప్పుడు విసిక్యూ ఐసిక్యూ అన్నది మారదు. మనం బయాసింగ్ ప్రాపర్గా ఇవ్వకపోయినా, సర్క్యూట్ కాంపోనెంట్స్ ప్రాపర్ చూస్ చేసుకోకపోయినా సరే విసిక్యూ ఐసిక్యూ బాగా మారిపోతుంది. అప్పుడు యాక్టివ్ రీజియన్ అనేది కాస్త
it may go into power maximum region, or it may towards saturation region, or it may go towards cutoff region, or it may go towards cutoff region. అవి ఎప్పుడెప్పుడు ఎలా అవుతుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, నౌ లెట్ us సపోజ్ ఈ మ్యాటర్ మొత్తం అదే ఇప్పుడు చెప్పిన మ్యాటర్ ఇదంతా కూడా. హీ హాస్ టేకెన్ వన్ ఎగ్జాంపుల్స్ గురించి చెప్పాడమ్మా. నేను మన ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ముందు ఒకసారి కాన్సెప్ట్ చూసి అప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి మనం. ఓకే, లోడ్ లైన్ గీయాలి కదా. సో అంటే ప్రాపర్ లోడ్ లైన్ గీయాలంటే ఐ హ్యావ్ టు టెల్ దిస్ ప్రాబ్లమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వి విల్ కంక్లూడ్ నౌ అండ్ ఈ టాపిక్ని నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందామండి. సో ఇందులో మనకి ఏంటంటే ఈ బయాసింగ్స్లో రకాలు ఉన్నాయమ్మా. ఓకేనా, ఈ బయాసింగ్స్లో రకాలు ఉన్నాయి. ఆ బయాసింగ్ రకాలు ఏంటి అంటే ఫిక్స్డ్ బయాస్ కాన్ఫిగరేషన్, సెల్ఫ్ బయాస్ కాన్ఫిగరేషన్, వోల్టేజ్ డివైడర్ బయాస్ కాన్ఫిగరేషన్, ఓకే, అండ్ దెన్ వోల్టేజ్ ఫీడ్బ్యాక్ బయాస్ కాన్ఫిగరేషన్, అండ్ దర్ సమ్ అదర్ మిస్cellaneous కాన్ఫిగరేషన్స్ ఆల్సో. ఏ కాన్ఫిగరేషన్ అంటే ఏం లేదమ్మా, సర్క్యూట్ డిజైన్ చేసుకోవడం అనమాట. సి హియర్, దిస్ ఈజ్ ఫిక్స్డ్ బయాస్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇది ట్రాన్సిస్టర్ అండి. ఇది ట్రాన్సిస్టర్ కి కలెక్టర్ దగ్గర ఒక రెసిస్టెన్స్, బేస్ దగ్గర ఒక రెసిస్టెన్స్ పెట్టానమ్మా, సప్లై ఇచ్చాను. ఇది ఒక సర్క్యూట్ డిజైన్ టెక్నిక్ అనమాట. ఇది ఒక సర్క్యూట్ డిజైన్ టెక్నిక్ అనమాట. ఇది ఫిక్స్డ్ బయాస్ అంటే, రైట్. తర్వాత లెట్ us మూవ్ ఆన్ టు సెల్ఫ్ బయాస్ కాన్ఫిగరేషన్. సెల్ఫ్ బయాస్ కాన్ఫిగరేషన్ లో ఏం చేస్తానంటే ఇంకొక రెసిస్టెన్స్ ఎక్కువ పెడతానండి, అంతే. ఓకేనమ్మా, ఇది మంచి కాన్సెప్ట్ అమ్మా. ఇది ఒక్కటి వస్తే ఇది యూనిట్ మొత్తం ప్రాబ్లమాటిక్ అండి. సెల్ఫ్ బయాస్ ఆల్సో కాల్డ్ ఎమిటర్ బయాస్ కాన్ఫిగరేషన్. ఓకే, సెల్ఫ్ బయాస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎమిటర్ బయాస్ కాన్ఫిగరేషన్. సో నౌ ఇక్కడ చూడండి అమ్మా, ఇంతవరకు మనకి ఏంటంటే ఇది ఫిక్స్డ్ బయాస్ అనమాట. ఓకేనమ్మా, ఇక్కడ ఏం చేశానంటే చూడండి, ఇంతవరకు ఫిక్స్డ్ బయాస్ అవునా కదా. బేస్ దగ్గర ఒక రెసిస్టెన్స్, కలెక్టర్ దగ్గర ఒక రెసిస్టెన్స్ పెట్టానండి, అండ్ ఎమిటర్ దగ్గర గ్రౌండ్ చేశానమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎమిటర్ దగ్గర రెసిస్టెన్స్ పెట్టి గ్రౌండ్ చేశాను. ఎమిటర్ దగ్గర రెసిస్టెన్స్ పెట్టి గ్రౌండ్ చేశాను. మనం దీన్ని ఏమంటాం అంటే ఎమిటర్ బయాస్ కాన్ఫిగరేషన్ అంటాం అనమాట. అదే ఇక్కడ కూడా ఇంకో రెసిస్టెన్స్ పెట్టి గ్రౌండ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ వోల్టేజ్ డివైడర్ బయాస్ కాన్ఫిగరేషన్. ఓకే, voltage divider bias configuration. See here, this is voltage divider bias configuration. Okay, yes, this is voltage divider bias configuration. See here, మనం చాలా దూరం వెళ్ళిపోయామండి. రైట్, వచ్చా. Yes, this is voltage divider bias configuration. See, this configuration అన్నమాట. సో మనం ఏం చేస్తున్నాము అంటే voltage divider bias configuration, రైట్. అంటే ఏం చేస్తాం ఇక్కడ మనము ఇంకో రెసిస్టెన్స్ ఇక్కడ యాడ్ చేసి పెట్టాము. అంటే ఏం చేస్తున్నాము, వోల్టేజ్ ప్రాపర్గా ఇస్తున్నాము, సర్క్యూట్ కాంపోనెంట్స్ ప్రాపర్ డిజైన్ చేస్తున్నాము, సచ్ దట్ టెంపరేచర్ అంత మార్పులు వచ్చినా, అంటే టెంపరేచర్ మారినా, బీటా మారినా, టెంపరేచర్ మారితే బీటా మారిపోతుంది, ఐసీ ప్లాట్ మారిపోతుంది. బీటా ఐసీ ప్లాట్ ఎంత వేరియేషన్స్ వచ్చినా సరే విసిఈ ఐసీ మారకుండా ఉండేలాగా చూస్ చేసుకుంటున్నాము. ఇది మనం ఏమంటాము అంటే బయాసింగ్ అంటాం అనమాట. సో ఇందులో మీకు ఫిక్స్డ్ బయాస్ ఒక్కటి వస్తే ఇందులో మీకు దెన్ అన్నీ ఇంకా ప్యారల్గా వచ్చేస్తాయమ్మా, రైట్. సో ఇప్పుడు మనం టాపిక్ కంక్లూడ్ చేద్దామండి. అండ్
We'll uh, go to problems and configurations in next class. Okay.